ఎంపీగా చలమశ్రీ సునీల్ పోటీ చేస్తున్నారు. మరోవైపు కూటమి పొత్తులో భాగంగా జనసేన ఈ స్థానం నుంచి పోటీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి పిఠాపురం అసెంబ్లీ నుంచి బరిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా సునీల్పై కామెంట్ చేశారు. ఎలక్షన్స్కి వస్తారు, ఎలక్షన్ తర్వాత ఆయన వెళ్ళిపోతారని చెప్తున్నారు. ప్రస్తుతం సునీల్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఒకవైపు మీరు పోటీ చేస్తున్నారు, మరోవైపు పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి జనసేన పోటీ చేస్తుంది. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఏంటి? ముఖ్యంగా మాకు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో నన్ను అభ్యర్థిగా పంపించిన కాడి నుంచి గత 45-50 రోజులుగా కూడా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వాగతం పలికిన విధానం అయితే కానీ, గ్రామాల్లో కూడా హారతలు ఇచ్చే విధానం అయితే కానీ, మాకు మద్దతు ఇస్తున్న విధానం అంతా కూడా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప పరిపాలన అందించారన్నది నాకు డైరెక్ట్గా ఈ ప్రచారంలోనే నాకు అర్థమైంది. ఎందుకంటే ప్రతి బడుగు బలహీన వర్గాలకి, నిరుపేద కుటుంబాలని ఆయన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఏ మాదిరిగా ప్రతి గడపకి, ప్రతి పేదవాడిని కూడా మొక్కలో ఆనందం చూడాలనే విధంగా కూడా ఈరోజు నా సంక్షేమ కార్యక్రమాలన్నీ డెలివరీ చేయడమే కాకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా ప్రతి గడపకి నిజమైన లబ్ధిదారు ఏమాత్రం అవినీతికి తావు లేకుండా కూడా ఈ రోజున పెన్షన్లు అయితే 1వ తారీఖున, ఎందుకంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా నాకు తెలిసి ఈ విధంగా ఇలాంటి విధానంగా ఒక పెన్షనర్స్కి 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపు వాళ్ళ ఇంటికి వెళ్ళి పొద్దున్నే పెన్షన్ ఇచ్చిన విధానం అయితే ఎక్కడా జరగలేదు ఇప్పుడు దాకా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప పరిపాలన అందించారు కాబట్టి రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే అభ్యర్థులకు కానీ 25 మంది ఎంపీ అభ్యర్థులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80% జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎలక్షన్ చేసేయడం జరిగింది. అందరి దృష్టిలో కూడా అభ్యర్థులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారే మా ఎమ్మెల్యే, మా ఎంపీ అనే విధంగా కూడా ఈరోజు నా ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో అదే మాకు గొప్ప పెద్ద కలిసి వస్తున్నారు సార్. 3 పార్టీలు కలిసి వస్తున్నారు. మరి ఇవాళ 3 పార్టీలు కలిసి రావడానికి కూడా ముఖ్యమైన ఉద్దేశం కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించిన ఈ గొప్ప పరిపాలన అడ్డుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తున్న గొప్ప సంక్షేమ కార్యక్రమాలని పేదవాడికి అందకుండా అడ్డుకోవాలి అనే ఏకైక ఆలోచనతోనే ఈ రోజున డైరెక్ట్గా పొత్తులో 3 పార్టీలు ఉన్నా, ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ కూడా పొత్తులోనే భాగంగానే ఇవాళ పనిచేస్తున్న తీరుని రాష్ట్రంలో అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అందరి మదిలో ఏకైక లక్ష్యం మనకి గడిచిన 4.5 సంవత్సరాలుగా ఏ మాదిరిగా ప్రతి గడపకి సంక్షేమ కార్యక్రమాలు అందినాయో అదే రీతిలో సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నా, ఏ మాదిరిగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరిగిందో అదే మాదిరిగా ఈ గొప్ప పరిపాలన కొనసాగాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలి, మన పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలనే ఆలోచన ప్రజల్లో చాలా బలంగా ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే మేము ముఖ్యంగా ప్రచార నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రీతిలో ఉంది. దానికి తోడు ప్రత్యేకించి నేను ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో కూడా నా చిన్నతనం నుంచి పుట్టి పెరిగిన ప్రాంతంగా, అలాగే ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా నాకున్న అనుభవంతో పాటు అనుబంధంతో ఈ ప్రాంతంలో నేను రేపు ఎన్నికలను ఉద్దేశించి కూడా నేను ఒక లోకల్ మేనిఫెస్టోని కూడా రూపకల్పన చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో కూడా ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో భారతదేశంలో ఏ పార్లమెంట్ పరిధిలో జరగని విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 400 గ్రామాలని కూడా దత్తత తీసుకుని రాబోయే 5 సంవత్సరాల్లో గ్రామానికి ₹1 కోటి చొప్పున 400 కోట్లతో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న భారీ స్థాయిలో యువకులకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు భారతదేశంలోనూ విదేశాల్లో ఉన్న చాలామంది ఉద్యోగాల్లో నిలకడగా లేకపోతే ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతున్న పరిస్థితులను కూడా గమనించి రేపు నేను ఇక్కడ ఎలక్షన్ అయిన మరుక్షణమే ఈ ప్రాంతంలో ఒక భారీ శిక్షణా కేంద్రాన్ని, అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్రాంతం నుంచి 5-6 వేల మంది యువకులను ట్రైనింగ్ ఇచ్చి 100% ప్లేస్మెంట్ చేసే విధంగా కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని పెట్టామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది యువకులకి. మీ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి. ఆ ప్రభావం మరి పార్లమెంట్పై ఏముందని అనుకుంటున్నారు? అది ప్రభావం అండి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే మా పార్టీ విధి విధానాలు కానీ, అభ్యర్థులు కానీ, మేము కానీ ఒక ప్రణాళికబద్ధంగా ప్రజలకి ఇప్పుడు గతంలో ఏం జరిగింది, ఎందుకంటే నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఎప్పుడు చెప్పని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నినాదం ఇచ్చారు. ఏంటి, మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని.
అది ఎంత గొప్ప నినాదం. ఇప్పుడు దాకా నాకు తెలిసి రాజకీయాల్లో ఏ నాయకుడు ఈ విధంగా ఓటు అడగలేదు. అలాగే మా అభ్యర్థులందరం కూడా ప్రతి నియోజకవర్గంలో, ముఖ్యంగా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రణాళికాబద్ధంగా మేము ప్రచారంలోకి వెళ్ళడం జరిగింది, ప్రజల మద్దతు కోరటం జరిగింది. దానికి భిన్నంగా ప్రతిపక్ష పార్టీలు ఏంటి, ఒక అసత్య ప్రచారాలతో, ఒక పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే కానీ, మా లోకల్ అభ్యర్థులను అయితే కానీ కేవలంగా పర్సనల్గా అసత్య ప్రచారాలతో లేనిపోయిన ఏదో ఒక గొడవలు సృష్టించాలి, ఈ ప్రాంతంలో ఏదో ఒక అలజడి సృష్టించాలి. ఎందుకంటే ఈ ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఎలక్షన్ల వరకే పాలిటిక్స్, కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. మాకు అభ్యర్థులు ఎవరైనా కూడా చాలా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగానే ఇప్పుడే ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఈ ఎలక్షన్స్లో కనబడుతున్నాయి. ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేయటం, వ్యక్తిగతంగా కూడా లేనిపోయినవి అన్నీ తీసుకొచ్చి ఈరోజు పెట్టారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా చాలా చాలా రాజకీయంగా చైతన్యమైన ప్రాంతం. ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాల్లో కానీ, కాకినాడ పార్లమెంట్ పరిధిలో కానీ ప్రజలు కానీ, ఓటర్స్ కానీ అందరూ కూడా రాజకీయంగా చాలా చైతన్యవంతులు. వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఎవరైతే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలరు, ఎవరైతే ఈ ప్రాంతంలో రేపొద్దున ఎలక్షన్లు అయిన వెంటనే గెలిచి మనకు అందుబాటులో ఉండగలరు. అలాగే ఉన్న నేను కానీ లేకపోతే మిగతా అభ్యర్థులు కానీ కొత్తగా ఈ ఎలక్షన్లో చూడటం కాదు, గత 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా కూడా ఈ ప్రాంతంలో గత ఎలక్షన్స్లో కూడా మేము అభ్యర్థులుగా ఉన్నాం. మా నడవడిక కానీ, మా ప్రవర్తన కానీ మాకు ఒక ట్రాక్ రికార్డు ఉన్నది. ఇంచుమించు 15-20 ఏళ్ళ ట్రాక్ రికార్డు ఇక్కడ రాజకీయాల్లో కానీ, గెలిచినా ఓడినా ఈ ప్రాంతంలో కానీ. సో మేము ఇవన్నీ కూడా పణంగా పెట్టి మేము ఎలక్షన్స్లోకి వెళ్తాం జరుగుతుంది, ప్రజల మద్దతు కోరడం జరుగుతుంది. కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఏదో రకంగా ఏదో గొడవలు సృష్టించాలి, అలాగా ఆ విధమైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు తప్పితే నాకు తెలిసి ఇంకా కూడా వాళ్ళు ఎలక్షన్కి సమాహితమైన పరిస్థితులు కూడా కనబట్టలేదు. అంటే సునీల్ ఎన్నికల ముందు వస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు, అలాంటి వారిని ఎన్నుకోవద్దు, ఇక్కడే ఉండే వాళ్ళని ఎన్నుకోని కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తారు. మీరు కూడా చూసామంటారు. ఇవాళ అదే చెప్తున్నాను కదండి, వ్యక్తిగతంగా మాట్లాడటానికి ఏం మాట్లాడినా నేను మాట్లాడే మాటలు వినడానికి జనాలు ఉన్నారు, ఆడియన్స్ ఉన్నారని మాదిరిగా ఉన్నది తప్పితే వాస్తవాలు ఇక్కడ ఉన్న కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా, ఎందుకంటే నేను 3 ఎలక్షన్స్లో ఓడిపోయిన ఇదే ప్రాంతం నుంచి గత 15 ఏళ్ళుగా కూడా ఇంచుమించు ఇవాళ చూసుకుంటే మీరు మా సంస్థల్లో, మా కంపెనీల్లో మోర్ దాన్ అంటే 3000 పైచిలకు ఉద్యోగాలు ఇదే ప్రాంతాన్ని నేను కలిగించాను. నేను అందుబాటులో లేకపోతే, నేను ఇక్కడ జనాలకు అందుబాటులో లేకపోతే ఈ విధంగా నేను తీసుకునే పరిస్థితులే ఉండే కాదు. ప్లస్ మాకు పుట్టి పెరిగిన ప్రాంతంగా నా బంధువులు అయితే కానీ, నా ఫ్యామిలీ అయితే కానీ, దానికి అన్నీ కూడా ఆధారాలు ఉంటాయి, అన్నిటికీ ఉన్నాయి. ఇవాళ నా ప్రతిపక్ష నాయకుడు కానీ లేకపోతే నా మీద పోటీ చేసే అభ్యర్థి కానీ చెప్పడం 25,000 ఉద్యోగాలు క్రియేట్ చేశాను, అది మంచిదే. సమాజంలో నిజంగానే క్రియేట్ చేస్తే ఇవాళ ఎలక్షన్లు ఉద్దేశించి 4 మాటలు మాట్లాడతాం కన్నా ఇది ప్రజలకి నిరూపించే ఆధారంగా ఉండాలి. ఇవాళ మనం 4 మాటలు చెప్పామంటే దానికి ఒక బేసిస్ ఉండాలి, దాని మీద పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. ఎందుకంటే మనం చెప్పిన మాటల్లో కొన్ని అందరూ అమాయకులు ఉండరు కదా, సగం మందికి దీని మీద వ్యవహారం మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా నమ్మే విధంగా ఉండాలి. అలాగా నన్ను నమ్ముతారని, అలాగే ఎందుకంటే నేను 3 ఎలక్షన్స్లో ఓడిపోయాను, టెక్నికల్గా ఓడిపోయాను, కానీ ప్రజల మధ్యన ప్రజల దగ్గర ఎప్పుడూ గెలుస్తూనే ఉన్నాను. నన్ను ఎందుకంటే ఇంతమంది ఆదరించారు కాబట్టి ఒకసారి రావటం, సీట్ రావటం అంటేనే రాజకీయాల్లో చాలా చాలా కష్టమైన పరిస్థితులు. ఇలాగా ఇవాళ నాకు 3 సార్లు అవకాశం వచ్చి 4వసారి కూడా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన సర్వేల ఆధారంగా కానీ, రకరకాల కోణాల్లో ఆయన ఆలోచన విధానంగా కానీ నాలాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి అవసరమని ఒకటి. రెండోది, ఆయన ప్రజల్లో అందరి మధ్యలో కూడా సునీల్ ఉన్నాడు, సునీల్ని అయితేనే రైట్ అభ్యర్థి అని కూడా ఆయన కూడా ఆలోచన చేసి ఈరోజు నన్ను ముందు పెట్టడం జరిగింది. నా ఆలోచనలన్నీ కూడా ఆయనకి జగన్ గారు పూర్తి స్థాయిలో తెలుసు. నువ్వు ఆ ప్రాంతం మీద ఎప్పటి నుంచో దృష్టి ఉండి నీకు ప్రత్యేకమైన ఎమోషనల్ కనెక్ట్ ఆ ప్రాంతంతో ఉంది కాబట్టి అక్కడ నువ్వే కరెక్ట్ అభ్యర్థి అని కూడా నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. సో దాన్ని పంపించిన కారణానికి 100% న్యాయం చేసే విధంగా కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ప్రచారం చేసి ఈ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ అభ్యర్థులను కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సీట్ కూడా భారీ మెజారిటీతో అఖండ విజయం సాధిస్తామని కూడా సందేహం లేదని చెప్పి
మిగతా ఇద్దరు కూడా పార్టీతో గ్యాప్ ఉంది. పార్టీ అభ్యర్థుల ప్రచారంలో ఎక్కడ పాల్గొనట్లేదు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఇద్దరిని పక్కన పెట్టారు కదా, వాళ్ళని ఎలా కలుపుకుపోతారు? వారి పార్టీ మీ పార్లమెంట్కి సంబంధించి పార్టీ లైన్లోకి ఎలా తీసుకొస్తారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు చేసి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ 2024లో జరగబోయే ఎన్నికల్లో ఒక ప్రత్యేకమైన ప్రక్రియ, అంటే ఒక సోషల్ ఇంజనీరింగ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రంలో కానీ ఈ మాదిరిగా సామాజిక న్యాయం జరిగే విధంగా కూడా సీట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లలో కూడా, అలాగే 25 ఎంపీ సీట్లు కలిపితే 200 సీట్లలో ఇంచుమించు 50% ఎస్సీ ఎస్టీ బీసీలకే కేటాయించాడు ఆయన. ఆ విధంగా ఏ పొలిటికల్ పార్టీ కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. సో ఆయన చేసిన ఈ సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియలో ఇక్కడ కొన్ని సీట్లు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ మార్చిన వాళ్ళందరితో కూడా మా పార్టీ నాయకులు టచ్లో ఉన్నారు. నేను వాళ్ళ మద్దతు కోరటం జరిగింది. ఇవాళ పోటీ చేసిన అభ్యర్థులు మద్దతు కోరటం జరుగుతుంది. కానీ ఏంటంటే వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా, అంటే ముఖ్యంగా వాళ్ళ పార్టీకి పరోక్షంగా కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆ 3 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. వాళ్ళ పూర్తి సహాయ సహకారాలు తీసుకుంటేనే రేపొద్దున జరిగే ఎన్నికల్లో ఆ 3 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్న సందేహం లేదని చెప్పుకొని మీ అందరికీ తెలియజేసుకోండి.